6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000033390. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఎక్కువగా ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి వక్రించినటువంటి గురుడు యోగించడం, రాహు అనుకూలంగా ఉండడం, జన్మరవి యొక్క దోషం తొలగిపోయిన తర్వాత 2వ స్థానమందు బుధుడు అనుకూలించడం, చంద్రుడు బలంగా ఉండడం, వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారిలో ఉన్నాయి. అయితే 2, 3 స్థానాల్లో ఇవి 2 కీలకమైనటువంటి స్థానాలు. వీటితో పాటుగా 12, 5 స్థానాల్లో పాపగ్రహ సంపత్తి ఎక్కువగా ఉన్నది. 12వ ఇంట్లో కేతువు, 2వ స్థానమందు రవి, ఈ ఏర్పడినటువంటి అర్గళము, 3య స్థానమందు శుక్రుడు, పంచమంలో శనీశ్వరుడు, ఈ ఏర్పడినటువంటి స్థితిగతుల వల్ల సర్వధాన్య ఫలం స్వల్పం గమనం వ్యధ అంటూ ఉన్నది శాస్త్రం. అంటే ఏ పని చేసినప్పటికీ దానిలో పూర్తి స్థాయిలో ఫలితం రాదు. మీరు కష్టపడతారు, మీరు కష్టపడ్డట్టు అన్నీ కూడా చక్కగా పూర్తి చేయగలుగుతారు, కానీ ఎక్కడో ఏదో ఒక అసంతృప్తి, దాని తాలూకు ఫలితాన్ని అనుభవించేటప్పుడో లేదా మీరు చేసినటువంటి పనులు చూసేటప్పుడో అయ్యో ఎక్కడో ఒక లోపం జరిగింది, ఆ లోపం ఎక్కడ జరిగింది అనేటువంటి విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మీకు ఉండేటువంటి సపోర్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక పని కోసం మీరు కష్టపడుతూ ఉంటే దానికి సహాయం చేసేటువంటి వ్యక్తులు కానీ, శక్తులు కానీ, సంస్థలు కానీ వీరు ఎక్కువగా ఉంటారు. తద్వారా ఏమవుతుంది, చేయవలసినటువంటి పనిని అంత శ్రమ పడకుండానే పూర్తి చేయగలుగుతారు. కానీ ఇక్కడ ఇంతమంది కలవడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి ఒపీనియన్ షేర్ చేసుకోవడము, పలానా పని ఎలా చేద్దామని ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచనల ద్వారా ముందుకు వెళ్ళడం ద్వారా పూర్తి సాటిస్ఫాక్షన్ ఉండదు. మనం అనుకున్నది ఇది, మనం ఇలా పూర్తి చేద్దాం అనుకున్నాం, వీళ్ళందరూ వచ్చి ఇలాగ దీన్ని పాడు చేశారు కదా, లేదా వీళ్ళ దూరంలో పూర్తి చేశారు కదా అనేటువంటి ఒక డిస్సాటిస్ఫాక్షన్. నిజానికి అవ్వవలసిన పని అవుతుంది కానీ మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. అది ఒక్కటే ఈ వారం ప్రధానంగా కనబడుతూ ఉన్నది. వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. మీకు తగినటువంటి సముచిత స్థానం ఉద్యోగ వ్యాపారాల్లో ఖచ్చితంగా దొరుకుతుంది. అలాగే మీ కష్టాన్ని, మీ శ్రమని కూడా గుర్తిస్తారు. ఉన్నత అధికార పదవి యోగ్యత కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి పదవులు లభించడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్నేహితులు, సన్నిహితుల ద్వారా శుభవర్తమానాలు వినడానికి, వివాహాది శుభ కార్యక్రమాలు జరగడానికి, సంతానోత్పత్తి జరగడానికి, వీటన్నిటికీ కూడా గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితుల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. ఈ వారంలో తులారాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి వృశ్చిక రాశి.